400 మంది ఉన్నాం. మాకేదన్నా అంటే నీళ్లు తీసినాయి, ఆ బురదంతా క్లీన్ చేసుకొని మేము ఆహార పదార్థాలు తెచ్చుకొని వండుకొని తినే పరిస్థితి మాకు లేదు. మీరు ఏదన్నా సాయం చేయగలుగుతారా అని ఆ లంక గ్రామాల్లో వాళ్ళు ఫోన్ చేశారు. విజయవాడలో మనం చేసే పరిచర్య చూసి కొక్కిలిగడ్డ, కిష్కిందగడ్డ ఉంది అక్కడ. ఆ 2 ప్రాంతాల వాళ్ళు సమాచారాన్ని అందించారు. అవనిగడ్డలో మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా సమాచారాన్ని తెలుసుకొని మాకు విషయాన్ని స్పష్టంగా అందిస్తారని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మీరు వెళ్ళి చేయదగ్గ సాయం చేయగలిగితే చేయండి, లేకపోతే అసలు ఏం జరుగుతుంది అక్కడ పరిస్థితి ఏందనేది కొంచెం మాకు సమాచారం ఇవ్వండి. ఆలోచన చేద్దాం, మనం ఏం చేయగలమో ఆలోచన చేద్దాం. ఆ లంక గ్రామాలు కొంచెం డ్యామేజ్ అయినాయి కాబట్టి వాటిని కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలి. వాళ్ళు పూర్తిగా ఒక కొలికి వచ్చేంత వరకు ప్రభుత్వ అధికారులు కొంచెం దృష్టి నిలిపి సహాయం చేస్తే బాగుండని మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే దేవుని బిడ్డలైన వాళ్ళు, నేను చెప్పే మాటలు మీకు వినపడతాయి కాబట్టి, ఇక్కడే ఉన్నవాళ్ళు కాకుండా లైవ్ ద్వారా అనేక మంది వింటారు కాబట్టి, మరి రేపల్లె పక్కన ఉన్నటువంటి కృష్ణానది పరివాహక లంక గ్రామాలని కొంచెం చూడండి. అవనిగడ్డ ప్రక్కనున్న ప్రాంతాలను కొంచెం చూడండి. వాళ్ళు ఫోన్ చేసి విషయాలు చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారి కోసం ప్రార్థించటమే కాకుండా వాళ్ళకి ఏదన్నా మనం చేయదగ్గ సాయం చేయునట్లు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రేపల్లెలో మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, అవనిగడ్డలో ఉన్నారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు, తెనాలి ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళకి అక్కడ దగ్గర కాబట్టి మచిలీపట్నంలో ఉన్నారు. మచిలీపట్నంలో సంఘం ఉంది, తెనాలిలో సంఘం ఉంది, రేపల్లిలో కూడా కొంతమంది గ్యాదర్ అవుతున్నారు. అక్కడ కూడా ఆనంద్ వెళ్తూ ఉన్నాడు, అలాగే సుబ్బారావుని వెళ్తే ఇద్దరు సేవకులు వెళ్తూ ఉన్నారు రేపల్లి కూడా. దయచేసి సేవకులు కూడా దృష్టించి ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు తెలుసుకొని సమాచారం ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఈ కష్టకాలంలో మన వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం బాగున్నాం, మనం తిన్నాం, మనం ప్రశాంతంగా ఉన్నామని తృప్తి చెందకుండా ఇబ్బందిలో ఉన్నటువంటి మన వాళ్ళకి మనం చేయదగ్గ సహాయం చేయడానికి మనం అందరం నడుం కట్టాల్సి ఉంది. అలాగే ఇంకా అవకాశం ఉంటే శామ్ విజయవాడ పరిస్థితిని మళ్ళీ ఒక్కసారి తెలుసుకొని ఎలా ఉందో పరిస్థితి కొంచెం నాకు స్పష్టంగా ఆ సమాచారం అందిస్తే నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలో ఆలోచన చేద్దాం. కనుక్కో, బ్రదర్ ఉన్నాడుగా. మళ్ళా రాత్రి నుంచి వాన పడతా ఉంది మనకి. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం కావట్లా. ఇప్పుడు ఎక్కడ దేనికి మూడిందో అర్థం కావట్లా. మొత్తానికి ఎవడో చోట మూడతానే ఉంది. రాత్రి నుంచి వాన పడతా ఉంటాయి. అది రాత్రి వెళ్ళి దుప్పట్లు పంచినాయి మనవాళ్ళు. పునరావాస కేంద్రాల్లోకి వెళ్ళి వాళ్ళకి కాస్త ఆహారము దుప్పట్లు పంచారు.